మళ్ళీ ఒక సంఘంలో సభలు జరుగుతున్నాయి. ఆ సభలు ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఆ సంఘ కాపరి తన సంఘాన్ని ఉజ్జీవింపజేసుకోవాలి, బలపరచుకోవాలని చెప్పేసి యవనస్తులు ఉజ్జీవింపజేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు. అది యూత్ ఫర్ క్రైస్ట్ అనే ఒక కార్యక్రమం. దేవుని కొరకు యవనస్తులు లేదా యూత్ ఫర్ క్రీస్తు కొరకు యవనస్తులు అనే కార్యక్రమం. ఆ కార్యక్రమంలో యవనస్తులు బలపరచాలి. ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఆ సంఘంలో ఇంచుమించు 300 మంది యవనస్తులు వచ్చేవాళ్ళు. ఎక్కడికి? ఆ కార్యక్రమాన్ని. అద్భుతంగా 5 రోజులు కూడిక. అది ఎన్ని రోజులు? 5 రోజులు జరుగుతుంది. అద్భుతంగా మొదటి రోజు గడిచింది, రెండో రోజు గడిచింది, మూడో రోజు గడిచింది, 4వ రోజు గడబోతుంది, 5వ రోజు చిట్ట రోజు. 3 రోజులు అద్భుతంగా జరిగింది. అనేక మంది యవనస్తులు పశ్చాత్తాపడటం, ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం, దేవుని ఆరాధించడం, స్తుతించడం, పశ్చాత్తాపాన్ని పడి ఒప్పుకోవడం, ప్రభు సన్నిధిలో బాధపడడం బాగా జరుగుతుంది 3 రోజులు. 4వ రోజు మధ్యాహ్నం మొదటి సెషన్ అయిపోయింది. మొదటి సెషన్ అయిపోయిన తర్వాత పాస్టర్ గారు వాక్యం చెప్పి 3 రోజులు బాగా అలసిపోయాడు. మధ్యాహ్నం పూట కాస్త బ్రేక్ టైం ఉంటుంది కదా, ఆ బ్రేక్ టైంలో తన గదికి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుందామని గదికి వెళ్ళాడు. చర్చికి వెనక సైడ్ తన గది ఉంటుంది, అర్థవుతుందా? అయితే గదికి వైపు వెళ్తున్నప్పుడు ఇంతలో ఒక యవనస్తుడు, అంటే ఈ 300 మంది ఉన్నటువంటి యవనస్తుల్లో ఆ సంఘానికి వచ్చేటువంటి ఒక యవనస్తుడు, ఇంచుమించు దేవుని నమ్ముకొని ఇక 10 ఏళ్ళు ఉంటుంది, ఇంచుమించు 28-29 ఏళ్ళ వయసు. ఎవరికి? ఆ యవనస్తుడికి. ఈ 10 ఏళ్ళు 10 ఏళ్ల కిందట మారుమనసు పొందాడు, రక్షణ పొందాడు. ఆ వ్యక్తి, ఈ యవనస్తుడు అటుగా చిన్నగా బయలుదేరుతూ సేవకుడు గది, మందిరం వెనక గది ఉంటే ఆ గది వెనక ఎవరు లేరు. అక్కడంతా కొంచెం ఏమంటారు, చెత్త చెదారం అంతా వేస్తారు కదా. అక్కడికి వెళ్ళి మూలకెళ్ళి బిక్కుబిక్కుమంటూ ఏడుస్తున్నాడు. ఎవరు? యవనస్తుడు. ఇప్పుడు చెప్తున్న విషయాన్ని బాగా అర్థం చేసుకుంటే నేను చెప్పబోయే విషయం అర్థమవుతుంది. ఆ యవనస్తుడు భయంకరంగా ఎక్కి ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఆ ఎక్కిళ్ళు లేదా ఆ ఏడుపు లేదా ఆ మూలుగులు పాస్టర్ గారి గదిలో కనపడుతున్నాయి. పాస్టర్ గారు ఎందుకు వెళ్ళాడు? ఎన్నికలకి రెస్ట్ తీసుకుందాం అన్నాడు. అంటే మధ్యాహ్నం లంచ్ బ్రేక్ కదా, ఇంక అందరూ లంచ్ చేస్తున్నారు. పాస్టర్ గారు కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళీ మధ్యాహ్నం స్టేషన్కి వెళ్ళాలి. ఈ ఎక్కిళ్ళు, ఏమంటారు, ఈ మూలుగులు విని పాస్టర్ గారు ఎవర్రా బాబు అని చూశాడు. ఎక్కిళ్ళు ఏంటి, ఈ బాధ ఏంటో చూడ్డాడు. పాస్టర్ గారు చూసిన తర్వాత అటుకు వెళ్ళాడు. అందరూ భోజనం చేస్తున్నారు, కానీ కుర్రోడు మాత్రం భోజనం చేయకున్నాడు. మూలకెళ్ళి బాదుకుంటున్నాడు, తన శరీరాన్ని నలుపుకుంటున్నాడు, ఇలా కొట్టుకుంటున్నాడు, తన చెంపలు కొట్టుకుంటున్నాడు. నేను పాపిస్తోని, పరమ పాపిస్తోని, నేను ఎందుకు పనికిరాని చెంపలు కొట్టుకుంటున్నాడు, తను బాదుకుంటున్నాడు, మూలుగుతున్నాడు. ఆ మూలుగులు, ఆ ఏడుపు చిన్న చిన్నగా పాస్టర్ గారి గదిలోకి వచ్చాయి. పాస్టర్ గారు చూశాడు, వెళ్ళి చూసిందంటే ఆ అబ్బాయి కొట్టుకుంటున్నాడు, చెంపలకేసి తను బాధించుకుంటున్నాడు. ఎరకల చేయిబెట్టి లేపాడు. బాబు తెలుసా పాస్టర్ గారు తెలుసా అబ్బాయి? ఆ అబ్బాయికి పాస్టర్ గారు తెలుసు, ఎందుకంటే 10 ఏళ్ళ విశ్వాసి. లేపాడు. ఏమైంది నాన్న? ఏం బాబు ఏమైందిరా అని అడిగాడు. పాస్టర్ గారు మీకోసం చెప్పాలి. ఎందుకు నాన్న ఇలా ఏడుస్తున్నావు? ఏమైంది? ఏం లేదు పాస్టర్ గారు, నేను మారుమనసు పొందిన 18 ఏట నేను మారుమనసు పొందాను. 18 ఏళ్ళ వయసులో మారుమనసు పొందాను. నా వయసు ఇంచుమించు 28 ఏళ్ళు, 29 ఏళ్ళు. ప్రతి సంవత్సరం మన మందిరంలో యవనస్తుల కొరకు కార్యక్రమాన్ని శ్రీకారం చుడతాం. అద్భుతంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం నేను మందిరానికి వస్తాను, ప్రతి ఆదివారం వస్తాను, పరిచర్య చేస్తాను. నిజమే, ఆ యవనస్తుడు పరిచర్య చేస్తాడు, చేపలు పరుస్తాడు, లేదా మైక్ సిస్టమ్ పెడతాడు. ఏ పరిచర్య ఉన్నా డోకా చెప్పకుండా పరిచర్య చేస్తాడు. మందిరానికి ముందే వస్తాడు, అందరికంటే ఆలస్యంగా వెళ్తాడు. ఎక్కడికి? ఇంటికి. అద్భుతంగా పరిచయం చేస్తాడు. కానీ ఆ యవనస్తుడు ఎందుకు కొట్టుకున్నాడు? బాధ ఒకటమైన బాధ, మూలుగులు. అసలు ఏమైందిరా? చెప్పాడు, అయ్యగారు 10 ఏళ్ళు నా ఆత్మయాత్ర. ప్రతి సంవత్సరం బైబిల్ చదువుతాను, ప్రార్థన చేసుకుంటాను. అయితే ప్రతి సంవత్సరం మన మందిరంలో వార్షికోత్సవం జరుగుతున్నప్పుడు లేదా యవనస్తుల కూడిక జరుగుతున్నప్పుడు, ఈ యవనస్తుల కూడికలో మీరు చెప్తున్న వాక్యం, అనేక మంది సేవకులు వస్తారు కదా, గెస్ట్ స్పీకర్లు, వారు చెప్తున్న వాక్యాలు విని నా హృదయం దవించి ప్రతి సంవత్సరం పశ్చాత్తాపడతాను. ఈ 5 రోజుల కాన్ఫరెన్స్ ఎలా ఉంటుందంటే నా ప్రాణం అయ్యగారు, ఎలా ఉంటుంది తెలుసా? ఉజ్జీవం, నా గుండెల్లో మంట, తీవ్రత, పరితాపం అద్భుతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందం, ఆ తీవ్రత, ఆ మంట, ఆ కసి 5 రోజుల తర్వాత ఒక 6 రోజులు 10 రోజులు ఉంటుంది. తర్వాత నేను చల్లారిపోతాను. ఆ తర్వాత మళ్ళా చిన్నగా లోకానికి, పాపానికి బానిస అయిపోతుంటాను. కొన్నిసార్లు పడిపోతుంటాను, కొన్నిసార్లు పడుతుంటాను, లేస్తుంటాను. మళ్ళీ ఈ వర్షిప్ కాన్ఫరెన్స్ లేదా యూత్ మీటింగ్ కానీ వస్తాయి కదా, వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ప్రాణం లేసి వస్తుంది. మళ్ళీ పరిశుద్ధంగా బతకాలా, పవిత్రంగా బతకాలా, పాటలు పాడుతున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు. ఇలా 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు నా జీవితం పడుతూ లేస్తూ నా లాంటోడు బతకడం ఎందుకు? నా శరీరాన్ని నేను అదుపులో పెట్టుకోలేకపోతున్నా, నా కళ్ళు, నా ఒళ్ళు, నా జీవితాన్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నా. ఈ శరీరం పాడైపోతే బాగుంటుంది, ఈ శరీరం లేకుంటే ఉంటే బాగుంటుందని తాను బాధించుకుంటున్నాడు, మూలుగుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఇప్పుడు పశ్చాత్తాపడిన తర్వాత మళ్ళీ పాపం చేయకూడదు కదా. ఇప్పుడు 5 రోజులు
ఆ పశ్చాత్తాపడ్డావు, ఆ యవనస్తుల కోరికలో ప్రభుత్వాన్ని ఒప్పుకున్నావు, తీర్మానం చేసుకున్నావు, బూతు బొమ్మలు, సరసక్తులు, ఇంకా చూడను చెయ్యను అని. మళ్ళీ ఎందుకు పడుతున్నావు? మళ్ళీ ఎందుకు అదే అలవాటైపోతుంది? ఆ 5 రోజుల తర్వాత, మళ్ళీ 10 రోజులు, 1 నెల 2 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ పడిపోవడం, మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ ఆ కాన్ఫరెన్స్కి వచ్చి చక్కగా ప్రభు నాతో మాట్లాడు ప్రభు అనడం, నిజంగా దైవజనులు చెప్పే వాక్యాలను బట్టి ఆ దేవుడు క్షమిస్తాడు, లేవనెత్తాడు, ఎవరికల్లా పవిత్రత పరిశుద్ధంగా ఉండాలని బోధించిన తర్వాత మళ్ళీ తిరిగి అనుకోవడం, ఏమని? నేను ఇలా బతకాలి, ఇలా జీవించాలి, నన్ను క్షమించు ప్రభువా అని మళ్ళీ పశ్చాత్తాపడడం, మళ్ళీ అడగడం. ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఆ యవనస్తుడికి బాధ. ఓ సంవత్సరం అంటే ఒప్పుకోవచ్చు, 2 ఏళ్ళు అంటే ఒప్పుకోవచ్చు, 3 ఏళ్ళు అంటే ఒప్పుకోవచ్చు, 5 ఏళ్ళు అంటే ఒప్పుకోవచ్చు, కానీ 10 సంవత్సరాలు ఇదే తంతు. నిజంగా నేను మారుమోసు పొందానా? నిజంగా నాలాంటోడు దేవుడు క్షమిస్తాడా? నాలాంటోడు దేవుడు తిరిగి లేవనెత్తాడా? నా బతికేందుకు? నా జీవితం ఎందుకు? ఇప్పుడు దాకా మీరు అయ్యగారు వాక్యం చెప్పారు, ఈ 4 రోజులు అద్భుతంగా దేవుడు మాట్లాడాడు, కానీ నేను తీర్మానం తీసుకున్నా కూడా ఓ 6 రోజులు ఉంటా, తర్వాత పడిపోతా. నాకెందుకు ఈ శరీరం? తన్ను తాను బాదుకుంటున్నాడు, తను తాను మూలుగుతున్నాడు, ఏడుస్తున్నాడు, రోధిస్తున్నాడు. అందరూ ప్లేట్ పట్టుకొని లైన్లో నిలబడి భోజనాలు చేస్తున్నాడు. ఈ కుర్రోడు మాత్రం మూలకెళ్ళి మూలుగుతున్నాడు. ఇలాంటి అనుభవం మీకు ఎప్పుడైనా ఉందా? నేను చెప్పినటువంటి అనుభవం ఏదైతే ఉందో, ఇప్పుడు జనరల్గా బైబిల్ సెమినార్స్కు, యూత్ కాన్ఫరెన్స్కు, గుడారాల పండగకు, సభలకు, ఉద్యోగ సభలకు వెళ్తూ ఉంటారు. వెళ్ళడం తప్పని అంటాంలా, చేయడం తప్పని అంటాలా సుమా? నేను దాని గురించి మాట్లాడలే. వెళ్ళిన తర్వాత ఆ ఆనందం, ఆ ఆత్మీయత, ఆ ఏమంటారు, అందులో ఉన్నటువంటి సంతోషం కేవలం అక్కడ గడిపిన దినాలు మాత్రం ఉండదు. తర్వాత దినాల్లో ఆవిరైపోతుంది. తర్వాత మళ్ళీ పావులు పడ్డం, తర్వాత మళ్ళీ రుచిలో పడ్డం, మళ్ళీ వచ్చే మీటింగ్కి మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ వర్షిప్ కాన్ఫరెన్స్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ఆనందించడం, మళ్ళీ సంతోషపడడం, మళ్ళీ వచ్చిన ఆనందం, ఆ కాన్ఫరెన్స్ ఆనందం, సంతోషం 5 రోజులు 10 రోజులు ఉంటుంది, మళ్ళీ లోపల పడడం. ఇదేనా క్రైస్తవం? ఇదేనా పశ్చాత్తాపం? ఇదేనా క్రైస్తవం? అప్పుడు ఆ పాస్టర్ గారు కుర్రోడు చెప్పారు, నాయనా నీలో ఉన్న బాధ, నీలో ఉన్న ఆవేదన ఒకప్పుడు మన భక్తులు, ఒకప్పుడు మన పితరులు కూడా పడ్డారు. వాస్తవం ఏంటంటే చాలామంది తెలియక నిజమైన పశ్చాత్తాపానికి, సిసలైన పశ్చాత్తాపానికి అర్థం తెలియక మదన పడుతున్నారు. సిసలైన పశ్చాత్తాపం ఏంటో మరి కాసేపట్లో మనం ధ్యానం చేసుకుందాం. వెళ్ళి భోజనం చేయి బాబు అన్నాడు. ఇప్పుడు లంచ్ టైం కదా, భోజనం చేశాను. సరే పాస్టర్ గారు అని చెప్పాడు, ఆనందంతో వెళ్తున్నాడు. కానీ భోజనం చేయబుద్ది గల, ఎప్పుడెప్పుడు టైం దొరుకుతుందని గడియారం వైపు చూస్తున్నాడు. ఎందుకు? వాక్యం కోసం. అబ్బా, భోజనం కంటే ముందు ఆ వాక్యం ఏంటో తెలుసుకోవాలా, నిజమైన పశ్చాత్తాపం ఏంటో తెలుసుకోవాలా అని గడియారం వైపు చూస్తున్నారు. అందరూ భోజనం చేస్తున్నారు. అందరూ ఎప్పుడెప్పుడు టైం అవుతుందా ప్రభువా, కళ్ళలు నీళ్ళు కారుతున్నాయి, ఎదురు చూస్తున్నాడు, నాతో మాట్లాడిన ఆయన. ఈ 10 ఏళ్ళు నా సంవత్సరాలు, 10 ఏళ్ళు ఆత్మీయాత్రను కోల్పోయాను, 10 ఏళ్ళు నా సంవత్సరాన్ని కోల్పోయాను. ఎప్పుడన్నా బాధపడ్డారా? ఇలా పశ్చాత్తాపడ్డావు, మళ్ళీ అయిపోవడం. ఓ వార్షికోత్సవం జరిగిందనుకో, సువార్త సభలు జరిగినాయనుకో, ఉద్యోగ సభలు జరిగినాయనుకో, ఆ సభల్లో ఉన్నంత వరకు బాగుంటుంది. ఆ వర్షిప్ కాన్ఫరెన్స్లో ఉన్నంత వరకు గంతులు వేసినప్పుడు, ఆనందించినప్పుడు, పాటలు పాడుతున్నా, అబ్బా ఏముంటుందిలే, దేవుని కొరకు రోషం కలగాలని. ఆ వారం, ఆ కాన్ఫరెన్స్, ఆ మీటింగు, ఆ సెమినార్ అయిపోయినా 10 రోజుల తర్వాత మళ్ళీ యథారాజా తదా ప్రజ. ఇదేనా క్రైస్తవం? ఇదేనా పశ్చాత్తాపం? అసలు నిజమైన పశ్చాత్తాపం ఏంటి? ఈ నిజమైన పశ్చాత్తాపం అర్థం చేసుకోవాలంటే ఏవేలు గ్రంథం తీయండి. ఇప్పుడు చూద్దాం. ఏవేలు గ్రంథం